యోగ వాసిష్టం అండి. యోగ వాసిష్టం గురించి మనలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. వశిష్ఠ మహర్షి సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటి వేదాంత శాస్త్రమే యోగ వాసిష్టం. 32,000 శ్లోకాల్లో ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. రామాయణం 24,000 శ్లోకాల్లోనే ఉండగా రామాయణంలో మనకు ఈ విధంగా వశిష్ఠుడు వేదాంతోపదేశం చేశాడు అని మాత్రమే సూక్ష్మంగా ఉంటుంది. దానికి విస్తృతి యోగ వాసిష్టంలో మనకు కనిపిస్తుంది. 32,000 శ్లోకాలు వేదాంతం. ఎవరికైతే వేదాంత రహస్యాలు తెలుసుకోవాలి అని తపనగా ఉంటుందో, ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి పరితపిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మహత్తరమైనటువంటి అవకాశం. పరమ పూజ్యులు మైసూరు దత్తపీఠ ఉత్తరాధిపతులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు యోగ వాసిష్ఠ ప్రవచనాన్ని గత 10 సంవత్సరాలుగా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆ ప్రవచనం ఇప్పుడు అనగా ఫిబ్రవరి 3వ తేదీ నుండి హిందూ ధర్మం ఛానల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతూ ఉన్నది. వేదాంతం కావాలనుకునేవారు తప్పక ఈ ప్రవచనాన్ని వినండి. ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభమైంది. రాత్రి 8 గంటలకు హిందూ ధర్మం ఛానల్లో మనకు వినిపిస్తుంది. స్వస్తి.